హలో గైస్, అస్సలం లేకుం, నమస్తే. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాల్టి వీడియోలో ఆబ్వియస్లీ థంబ్నెయిల్ బట్టి మీకు తెలిసిపోయే ఉంటుంది. సో ఐకియాలో వచ్చేసి లాస్ట్ మంత్ నేను చెప్పాను కదా, డిసెంబర్ అండ్ జనవరి చాలా ఇంపార్టెంట్ మంత్స్. లాస్ట్ మంత్ వచ్చేసి చాలా వరకు క్లియరెన్స్ సేల్ అయిపోయి ఉంటుంది. సో ఇవాళ వచ్చేసి బోల్డ్ అన్ని న్యూ ఐటమ్స్ అండ్ న్యూ సేల్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో అవన్నీ కూడా చూసేయచ్చు. అండ్ ఐకియా నుంచి ఇంకా వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఈ మంత్ వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే చాలా ఎక్కువ స్టాక్ కూడా ఉంటుంది, న్యూ ఐటమ్స్ కూడా ఉంటాయి. అలానే ఐకియాలో మొత్తం అలైన్మెంట్ కూడా చేంజ్ చేశారనమాట. సో అటు ఇటు ఇటు అటు అలా డిపార్ట్మెంట్స్ కూడా చేంజ్ చేశారు. సో మన వీడియోస్ చూస్తూ ఉంటే మీకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది ఐకియాలో ఏం చేంజెస్ అయ్యాయి. ఇంకా ఈ మంత్ వీడియోస్ చూసారంటే నెక్స్ట్ మంత్ నుంచి మీరు బిందాస్గా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇంకా వీడియోస్ అన్ని చూసేయండి. ఇవాళ వీడియోలో ఇన్ పర్టికులర్ అసలు 2024లో జనవరి సేల్ ఎలా ఉంది అనేసి చూసేద్దామండి. సో ఇంకా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఐకియా వీడియోస్ కొద్దిగా లెంగ్తీ ఉంటాయి, ఎందుకంటే ఉన్నవన్నీ నేను చూపించాలి కదా, సో అందుకనమాట. అలానే సర్క్యులర్ హబ్ వచ్చేసి సెపరేట్ వీడియో చేసేసి ముందే పెట్టేశాను. మన వ్యూవర్స్ చాలామంది అన్నారు సర్క్యులర్ హబ్ది ఫస్ట్ రావాలి వీడియో, సేల్ వీడియో తర్వాత రావాలి అనేసి, అలానే చేశాను. సో తప్పకుండా ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. ఈ రెండు వీడియోస్ చూసేసి మీరు ఐకియా వెళ్ళినట్లయితే యూఆర్ ఆల్ సెట్ అనమాట. సో ఓకే అండి, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ మిర్రర్స్ అండి. 349కి 4 అనమాట. సో ఏ ప్యాటర్న్లో అయినా మనం పెట్టుకోవచ్చు. సర్క్యులర్ హబ్ వీడియో మీరు చూసినట్లయితే అందులో కూడా నేను ఒకటి చూపించాను. బట్ సర్క్యులర్ హబ్లో ఏంటంటే 1-2 సెట్స్ అవైలబుల్ ఉంటాయి. మీకు ఎక్కువ కావాలంటే మాత్రం మెయిన్ స్టోర్లోంచి తీసుకోవచ్చు. మొత్తం ఒక ప్యాటర్న్‌లా పెట్టాలి అంటే మాత్రం చాలా ఎక్కువ సెట్సే అవసరం పడతాయి. బట్ బావుంటదనమాట. ఇంటీరియర్స్ మనం కొంచెం రీడూ చేసుకోవాలి, ఏదైనా డిఫరెంట్‌గా చేసుకోవాలి అంటే ఇవి చాలా బావుంటది. డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో మనం పెట్టుకోవచ్చు. స్క్వేర్ షేప్‌లో ఉన్నవన్నమాట ఇవి మిర్రర్స్. అండ్ ఈ ల్యాంటర్న్స్ వచ్చేసి గ్రే కలర్‌వి 299 ఈచ్. వీటిల్లో అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి. బట్ ఇది వీటికి మాత్రమే అనమాట ఈ ప్రైసింగ్ వచ్చేసి. ఒక్కో డిఫరెంట్ ప్రైసింగ్ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు దివాళీ అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ కూడా ఏవైతే పోని కలర్స్ ఉన్నాయో అవి పెట్టినట్లుగా అనిపించింది అనమాట నాకు. ఈ కలర్ అనేది కొంచెం స్లో మూవింగ్ కదా, జనరల్గా ట్రెడిషనల్ కలర్ కాదు కాబట్టి, సో మేబీ ఎక్కువగా ఉండిపోయాయి అట్లా అనేసి ఇది సేల్లో పెట్టినట్టు నాకు అనిపించింది. అండ్ ఇంకా ఇది వచ్చేసి 299 అండి. 299కి ఇది చాలా పెద్దదనమాట. సో ఏంటంటే దీంట్లో సీరియల్ వేసి పెట్టుకోవడానికి అట్లా బావుంటది. చాలామంది మన వ్యూవర్స్ ఇవి తీసుకున్నాము మూత పగిలింది అని చెప్పారు. సో ముందే మీకు అలర్ట్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ ఇలాంటి వాటిల్లో పెద్ద డబ్బాకు మాత్రమే మూతలు పోతున్నాయంట. బట్ ఓకే, ఒకటి తీసుకుంటే ఓకే అనిపించింది నాకైతే. అంత లాస్ అయితే ఏమీ ఉండదు. అది ఎస్పెషల్లీ సీరియల్స్‌కి చాలా బావుంటదనమాట. పిల్లలు కూడా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈ 2 బౌల్ సెట్ వచ్చేసి 199 అండి. ఇవి చిన్న డిప్స్ కానీ, సాసెస్ కానీ అవి వేసుకోవడానికి బావుంటదనమాట. సైజ్ చాలా బావుంది వీటిది, సిరామిక్‌ది. సో వెరీ నైస్, చాలా బాగా అనిపించింది నాకు. చట్నీ వేసుకోవడానికి, ఇప్పుడు ఇడ్లీ వడ్డిస్తున్నాము సైడ్‌లో చట్నీ వేసి పెట్టుకోవడానికి అట్లా బావుందనమాట. ప్రాపర్ సైజ్. అండ్ ఇంకా ఇవి వచ్చేసి వాష్ క్లాత్స్ అండి. ఇప్పుడు మనం కిచెన్‌లో చిన్న టవల్స్ అవసరం పడుతూ ఉంటాయి కదా, సో ఏవైనా గానీ ప్రాపర్‌వి వాడితే చూడ్డానికి కూడా బావుంటాయన్నమాట. సో ఇలాంటిది ఒక సెట్ ఉండాలి. 119కి ఒక 4 అనమాట. సో ఇవి చాలా పర్ఫెక్ట్ సైజ్. అలానే తగిలించుకోవడానికి కూడా ఒక చిన్న స్లాట్‌లా ఉంది. దాన్ని కిచెన్‌లో ఒక చోట తగిలించుకోవచ్చనమాట. అనిపించింది నాకు. వీటిలో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. సో మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి ప్లాట్‌ఫార్మ్ తుడుచుకోవడానికి, ఒకటి స్టవ్ తుడుచుకోవడానికి, అట్లా వాష్‌రూమ్‌లో కోసం ఒకటి అట్లా పెట్టుకోవచ్చనమాట. ఇవన్నీ కలర్స్ ఒకసారి చూపిస్తున్నాను. సర్క్యులర్ హబ్ వీడియో వచ్చేసి మొన్న వచ్చింది. లాస్ట్‌లో దాన్ని పిన్ చేస్తాను. 2 కలిపేసి చూడండి వెళ్ళేటప్పుడు. అప్పుడు మీకు కంప్లీట్ ఐడియా అనేది వస్తుందనమాట. అండ్ ఈ బాక్స్ వచ్చేసి విత్ లిడ్ 499 అండి. జనరల్‌గా ఐకియాలో లిడ్ సెపరేట్‌గా అమ్ముతారు. బట్ కొన్నిసార్లు మాత్రమే ఇంక్లూడింగ్ లిడ్ ఉంటుందనమాట. సో అది ఒకసారి మీరు చూసుకోండి. ఏదైనా గానీ సేల్ ఉంటే దాని మీద ఒకసారి చూసుకోండి. లేదంటే మళ్ళీ లిడ్‌కి ఒక 100 150 మీరు లాస్ట్ మినిట్‌లో పే చేయాల్సొస్తుంది. ఇంకా ఇవాళ చూపించే సేల్ వచ్చేసి జనవరి 31 వరకి ఉంటుందండి. ఆన్‌లైన్‌లో కూడా ఉంటుంది. IKEA.inకి వెళ్ళినట్లయితే మీకు సేల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కనిపిస్తూనే ఉంటాయి. హైదరాబాద్‌కి మాత్రమే వాళ్ళు డెలివర్ చేస్తారనమాట. సో మీ పిన్ కోడ్ ఒకసారి చూసుకోండి. చెక్ చేసుకుంటే మీ పిన్ కోడ్‌కి డెలివరీ ఉంది అంటే మీరు ఆర్డర్ పెట్టేసేయచ్చు. వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ 10:00 నుంచి నైట్ 10 వరకే ఉంటుందనమాట. నేనైతే ఎప్పుడు మార్నింగ్ 10 కల్లా అక్కడికి రీచ్ అయిపోతాను. కొంచెం తక్కువ మంది ఉంటారు అండ్ చకచకా
చకచకా పని అనేది అయిపోతుందనమాట. అండ్ ఇంకా వీక్ డేస్‌లో వెళ్ళడానికి ట్రై చేయండి. వీకెండ్స్‌లో చాలా రష్ ఉంటుంది. అండ్ ఈ సోఫా కమ్ బెడ్ వచ్చేసి 45,990 అండి. సో, దీంట్లో చాలా వరకి మనకి మంచి సేవింగ్ అనేది ఉందనమాట. క్వాలిటీ కూడా నాకు అనిపిచ్చింది. ఐకియా సోఫాలేంటంటే ఒక్కోసారి చాలా మెత్తగా ఉంటాయి. దానివల్ల బ్యాక్ పెయిన్స్ వచ్చే ఆస్కారం ఉంటదనమాట. అందుకే నేను ఎక్కువగా చెప్తాను ఫర్నిచర్ అయితే మీరు వెళ్లి చూసే తీసుకోండి అనేసి. బట్ ఈ సోఫా మాత్రం మంచి స్ట్రాంగ్‌గా అనిపిచ్చింది నాకు. అండ్ గెస్ట్ రూమ్‌లో మనం బెడ్‌లాగా వేయాలనుకున్నా గానీ బావుంది. ఇది మొత్తం ఆల్రెడీ స్ప్రెడ్ చేసిన తర్వాత అనమాట. మామూలుగా పెడితే అది సోఫాలానే ఉంటది. అది నేను ఒక్కదాన్ని చేయలేకపోయాను. అక్కడ ఎవరు లేరనమాట దాన్ని చేంజ్ చేసి చూపిచ్చడానికి. అండ్ ఇదొచ్చేసి విత్ లిడ్ 149 అండి. బావుంది. దీని సైజ్ వచ్చేసి పర్ఫెక్ట్‌గా అనిపిచ్చింది. కలర్ కూడా బావుంది. లైట్ పౌడర్ బ్లూ కలర్ అనమాట. ట్రాన్స్‌పరెంట్‌ది. ఇలాంటివేంటంటే వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అండి. నేనైతే ఆర్గనైజింగ్‌కి డబ్బాలు ఇట్లాంటియైతే తీసుకోమనే చెప్తాను. ఎందుకంటే వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇల్లు కూడా నీట్‌గా ఉంటుంది. ఇవొచ్చేసి ఫ్యాబ్రిక్‌వి ఆర్గనైజింగ్ బాక్సెస్ అండి. వీటి మీద నంబర్స్ కూడా ఉన్నాయి. క్యూట్‌గా ఉందనమాట. చిన్న పిల్లలవి ఇన్ఫాంట్ స్టఫ్ అవి పెట్టుకోవడానికి చాలా బావున్నాయి. కలర్స్ కూడా మంచి పేస్టల్ షేడ్స్‌లో వచ్చాయి. 699కి సెట్ ఆఫ్ 3 బాక్సెస్ అనమాట. సో, చిన్న చిన్న పిల్లలకి డైపర్స్ అండ్ డ్రెసెస్ లేదా వైప్స్ ఇట్లా అన్నీ చిన్న చిన్న ఐటెమ్స్ ఉంటాయి గదా! అవన్నీ పెట్టుకోవడానికి బావుంటాయి. అండ్ నంబరింగ్ కూడా ఉంది గాబట్టి ఈజీగా ఉంటదనమాట ఐడెంటిఫై చేయడానికి. నాకైతే అనిపిచ్చింది. పిల్లలకి ఎస్పెషల్లీ ఇట్స్ వెరీ నైస్ బెడ్ సైడ్ అలా పెట్టుకోవడానికి బావుంటుంది. అండ్ ఈ ఫ్లవర్ వేజ్ వచ్చేసి 999 అండి. రూ. 1000. ఐకియాలో ఫ్లవర్ వేజెస్ నాకు చాలా ఇష్టం. మొన్న 'హాయ్ నాన్న' మూవీ రిలీజ్ అయింది కదా! నెట్‌ఫ్లిక్స్‌లో. అది చూస్తూ ఉంటే నాని వాళ్ళ హౌస్ ఉంటది గదా! ఆ ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్ మొత్తం ఐకియా ప్రొడక్ట్సే అనమాట. అందరూ సినిమా చూస్తుంటే నేనేమో వెనకాలున్న ఇంటీరియర్స్ అన్నీ చూస్తా ఉన్నాను. చూసి ఎంత చేశారు. నేను కూడా ఇలానే చేసేదాన్ని. నన్ను చేయమన్నా సరే అనేసి నేను అదొక లోకంలో ఉన్నాను. అందరూ సినిమా చూస్తుంటే నేను ఇంటీరియర్స్ చూస్తూ ఉన్నా అనమాట. సో, ఎంటైర్ ఆ ఇంట్లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ కూడా ఐకియాదే. ఒకవేళ మీరు చూస్తే డెఫినెట్‌గా నోటీస్ చేస్తారు. మీరు ఈ వీడియో క్లిక్ చేయకముందు అనుకోనుంటారు గదా! ఎంత లెంగ్తీ వీడియో అనేసి. బట్ సేల్ అంతుంది ఏం చేయమంటారు? అందుకని కంపల్సరీగా పెట్టాల్సొచ్చిందనమాట. ఇది చూడండి 14,000ది 11,000కే. సో, ఇలా షెల్ఫ్సే 4, 5 ఉన్నాయండి పెద్ద పెద్ద డిస్కౌంట్స్‌లో. ఇంకేమని కట్ చేయమంటారు? ఇప్పుడు దీంట్లో అడ్డంగా ఉన్న ప్లాంక్స్ ఉన్నాయి గదా! అవి మీకు ఎక్స్‌ట్రా కావాలనుకోండి పైన సెపరేట్‌గా దొరుకుతాయి. 1000-1500 వరకే ఉంటాయి. అక్కడ స్టాఫ్‌ని అడిగితే చెప్తారు. అవి తీసుకొని మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. లేదంటే ఉన్నదున్నట్లుగానే తీసుకోవచ్చు. ఇలాంటివేంటంటే వర్సటైల్‌గా ఉంటాయన్నమాట. మీరు కిచెన్‌లో అయినా, పిల్లల రూమ్‌లో అయినా ఎక్కడైనా పెట్టొచ్చు. ఎలాగైనా వాడుకోవచ్చు. మీరు గిన్నెలు పెట్టుకోవచ్చు, గ్రాసరీస్ పెట్టుకోవచ్చు, లేదా డెకోర్ ఐటెమ్స్ పెట్టుకోవచ్చు, బుక్స్ పెట్టుకోవచ్చు. ఎలాగైనా యూజ్ చేయొచ్చనమాట. అండ్ ఇవి చూడండి. ఈ షెల్ఫ్స్‌లో బ్లాక్ దాని మీద సేల్ లేదు. బట్ వైట్ దాని మీద సేల్ ఉందనమాట. ఎంత పెద్దదో తెలుసా? వెరీ, వెరీ టాల్. మన ఇంట్లో అయితే రూఫ్ వరకే ఎళ్ళిపోతుంది. సైజ్ బట్టి చూస్తే అసలు 15,000 చాలా చాలా తక్కువనమాట. దీన్ని గూడా మీరు ఎక్కడైనా పెట్టొచ్చు. ఎలాగైనా వాడుకోవచ్చు. నాకైతే మా అబ్బాయి రూమ్‌లో పెడితే బావుండనిపించింది గానీ ప్లేస్ లేదు. అండ్ ఇంకా ఇంకొకటుందండి. మనం నార్మల్‌గా డైనింగ్ టేబుల్ పక్కన క్రాకరీ యూనిట్ కొంతమంది చేయించుకుంటారు. కొంతమంది స్టార్టింగ్‌లో చేయించుకోలేదనుకోండి, ఇప్పుడు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇది చూడండసలు 24,000కే ఉంది. 33,000 యాక్చువల్ ప్రైస్. బట్ ఎంత తక్కువకుందో చూడండి. ఇది మనం పెట్టేసుకున్నామనుకోండి, కింద అన్నీ గూడా క్రాకరీ ఐటెమ్స్ పెట్టుకోవచ్చు. పైన చక్కగా డెకోర్ పీసెస్ పెట్టుకోవచ్చు. చాలా బావుంటది. ట్రెడిషనల్‌గా చేపించే షెల్ఫ్ కంటే గూడా బావుంటదనమాట. లేదంటే మీకు కిచెన్‌లో ఎక్స్‌ట్రా స్టోరేజ్ కావాలంటే తీసుకోవచ్చు. ఈ వుడ్ ఉంది గదా! ఇదంతా గూడా పౌడర్డ్ వుడ్ అండి. అంటే పార్టికిల్ వుడ్ అంటారనుకుంటా దీన్ని. ఏంటంటే కంప్రెస్ చేసిన వుడ్ అనమాట. వాటర్ పడ్డా పర్లేదు. అంటే మరీ వాటర్ పొయ్యగూడదు. లైట్‌గా వెట్ అయినా పర్వాలేదు. అండ్ బానే ఉంటుంది. మరీ అంత డ్యామేజ్ అయితే అవ్వదు. ఇది చూడండి. ఇదొచ్చేసి 14,950. ఇప్పుడు దీనికంటే ముందు మనం పెద్ద పెద్దయి చూసాం గదా! 14,000కి. ఇది చూస్తే నాకు ఇది వేస్ట్ అనిపించింది మళ్ళీ. ఇంత చిన్నది 14,000 అనేసి. అయితే వుడ్డొచ్చేసి అన్నిటిది నాకు సేమ్ లానే అనిపిచ్చింది. క్వాలిటీ వైస్, మెటీరియల్ వైస్ అన్నీ గూడా సేమ్ అనే అనిపిచ్చింది. అండ్ ఇన్ని వ్లాగ్స్ చేసిన తర్వాత మీకు తెలిసిపోయి ఉంటది. ఈ గోల్డ్ కలర్ దాని మీద ఎన్ని రోజుల నుంచి నా కన్నుంది అనేసి. 1000 ఉండేదెప్పుడు, ఇప్పుడు 799కొచ్చిందండి. చాలా బావుంటుంది. ఇప్పుడు గోల్డ్ కలర్‌వి ఎక్కువగా పెడుతున్నారనమాట ఇంటీరియర్స్‌లో. మంచి ప్రీమియం రిచ్ లుక్ రావడం కోసం. సో,
సో, ఇంకా ఇది 799 కాబట్టి మీరు చక్కగా మల్టిపుల్ తీసేసుకొని వీటి మీద ఫోటో ఫ్రేమ్స్, ప్లాంట్స్ ఇలా పెట్టుకున్నారనుకోండి మంచిగా వాల్ అనేది హైలైట్ అవుతదనమాట. ఇంతకుముందు ఏంటంటే వాల్ పేపర్స్ పెట్టడము, వాల్‌కి చాలా డెకరేషన్స్ చేయించడము ఈ ట్రెండ్ ఇప్పుడు పోయింది. ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు పోయింది. ఇప్పుడేంటంటే ప్లెయిన్ వాల్స్ పెట్టుకొని డెకోర్ పీసెస్ పెట్టుకోవడం ఎక్కువ ట్రెండ్‌లో ఉందనమాట. ఇది చూడండి అసలు 2000కే ఎంత క్యూట్‌గా ఉందో. ఇదైతే కిచెన్‌లో ఏ మూలకైనా పెట్టేసేయొచ్చు. లేదా ఒక చిన్న బుక్ షెల్ఫ్ లాంటిది కావాలి బెడ్ పక్కన అనుకుంటే అలా గూడా పెట్టుకోవచ్చు. సో, దిస్ ఈజ్ సో గుడ్. ఇంకా ఇలాంటివి బోలెడున్నాయన్నమాట ఇవాల్టి వీడియోలో. అందుకని నేను ఏది స్కిప్ చేయదలుచుకోలేదు. అండ్ ఈ బాటిల్ వచ్చేసి 199 అండి. వాటర్‌కైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే డెకోర్ పీస్ కిందైనా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఫెయిరీ లైట్స్ లాంటివి పెట్టేసి ఈ మధ్య కాలంలో మీరెక్కడైనా కాఫేస్‌కి గానీ, ఎక్కడికన్నా వెళ్లి చూడండి. అన్నీ ఇలాంటి డెకరేషన్సే ఉంటాయి తెలుసా? మంచిగా ధ్యాస పెట్టి చూస్తే మీకు చాలా చోట్ల కనిపిస్తాయి. అవి మనం కూడా మన బాల్కనీలో గూడా చేసుకోవచ్చు. మన డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు. సో, క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం గూడా వాటిని వాడొచ్చనమాట. సో, ఇంకా ఈ డైనింగ్ టేబుల్ వచ్చేసి ఓన్లీ 9000. వెరీ సింపుల్, వెరీ క్యూట్. నాకెప్పుడు అనిపిస్తది మా ఇంట్లో అన్నెసెసరీగా 6 సీటర్ తీసుకున్నాం మేము. ఒక్క సీటు కూడా వాడము రోజు అనేసి. ఇలాంటి చిన్న డైనింగ్ టేబుల్ చాలు అసలు. ఇంతకంటే ఎక్కువైతే అవసరం లేదు. బ్యాచిలర్స్‌కైతే సూపర్బ్‌గా ఉంటది. దీని మీదే తినొచ్చు. దీన్నే వర్క్ స్టేషన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ డైనింగ్ చైర్స్ అనేవి ఐకియాలో సెపరేట్‌గా తీసుకోవాల్సి ఉంటుందండి. చాలా ఇలా చైర్స్ మీద సేల్ అనేది ఉందన్నమాట. అందుకే ఇక్కడ క్విక్‌గా చూపించేస్తున్నాను. చాలా చైర్స్ సేల్‌లో ఉన్నాయి. సో, మీరు వెళ్లి ఇప్పుడు వైట్ టేబుల్‌కి యెల్లో చైర్స్ పేరప్ చేసుకోవచ్చు. వైట్ టేబుల్‌కి వైట్ చైర్స్ తీసుకోవచ్చు. బ్లాక్ చైర్స్ తీసుకోవచ్చు. అట్లా మీరు వర్సటైల్‌గా దీన్ని డిజైన్ చేసుకోవచ్చనమాట. సో, ఇది చూడండి 8000 చైర్ 4000కే. సో, అలా చైర్స్ మీద చాలా ఆఫ్ అనేది ఉందన్నమాట. మీరు ఒకవేళ ఓన్లీ చైర్స్ తీసుకోవాలనుకుంటే దిస్ ఈస్ ద రైట్ టైమ్. అంత సేల్ అనేది చైర్స్ మీద నేను ఇంతకు ముందైతే చూడలేదు. జనవరి ఈస్ ద బెస్ట్ టైమ్ అండి షాపింగ్ చేయడం కోసం. అండ్ ఇది చూడండి ఇదొచ్చేసి ఒక గేమింగ్ డెస్క్ అనమాట. సో, గేమింగ్‌కి సంబంధించినవన్నీ గూడా చాలా బాగా పెట్టేసుంచారు. టోటల్ 9000 చిన్న చిన్న యాక్సెసరీస్ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో కింద ఒక డెస్క్ ఉంది గదా! అవన్నీ గూడా సెపరేట్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఒక చైర్ ఉంది. ఇది కూడా 11,490 360 డిగ్రీస్ తిరుగుతుంది. హైట్ అడ్జస్ట్‌మెంట్ అయితే నాకు కనిపించలేదు. బట్ ఇట్స్ ఓకే. మీరు ఒకవేళ చైర్ తీసుకోవాలి అనుకుంటే యూ కెన్ చెక్ ఔట్ దిస్. నేనేం చెప్తానంటే ఇలాంటివన్నీ గూడా మీరు స్టోర్‌కెళ్ళి కూర్చొని ఫీల్ అయ్యి అప్పుడే తీసుకోండి. ఎందుకంటే ఆన్‌లైన్‌లో మనం గెస్ చేయలేమనమాట ఏదైనా గానీ. ఎస్పెషల్లీ ఫర్నిచర్ విషయానికొస్తే. అండ్ చాలా వరకి ఇలా టేబుల్స్ కూడా సేల్‌లో ఉన్నాయండి. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి 40,990 అనమాట. ఇది స్టాండింగ్ డెస్క్. చాలామంది ఈ మధ్య ఏమంటున్నారంటే నించొని పని చేస్తే కొంచెం హెల్త్‌కి బెటర్ అనేసి చాలామంది ఇలాంటివి తీసుకుంటున్నారు. ఇలా ఒక హై చైర్ వేసేసుకొని ఇట్లా కూర్చొని వర్క్ చేస్తారనమాట ఇలా. సో, స్టాండింగ్ డెస్క్‌లనేవి ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్నాయి. అదొచ్చేసి ఇప్పుడు సేల్‌లో ఉంది. 10% ఆఫ్‌లో ఉందనమాట. అండ్ ఇదొచ్చేసి నాకు, మా అబ్బాయికి చాలా ఇష్టమైన కిచెన్ అండి. దీని మీద వచ్చేసి 30,000 ఆఫ్ ఉందనమాట. సో, మీరు నార్మల్‌గా ఇంటీరియర్ చేయిద్దాం అనుకుంటున్నారనుకోండి. ఇక్కడ మీకొక ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, ఇప్పుడు మీ ఇంట్లో వుడ్ వర్క్ చేయించాలా? ఐకియా నుంచి కిచెన్ కొనుక్కోవాలా అని మీకు డౌట్ ఉందనుకోండి. కింద మొత్తం టైల్స్ అయిపోయిన తర్వాత కిచెన్ ఏమి చేయించక ముందే ఐకియాలో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. పైన మొత్తం కిచెన్స్ ఉంటాయి. ఈ కిచెన్స్ అన్నీ అయిపోయిన తర్వాత కొంతమంది కూర్చొని ఉంటారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత మీ ఇంటికొచ్చేసి కన్సల్టేషన్ గూడా చేస్తారనమాట. అంటే మీ కిచెన్ చూసి ఎంతవుతుంది? ఏ కిచెన్ అయితే సెట్ అవుతుంది? ఎన్ని షెల్ఫ్స్ ఒస్తాయి? ఏ మెటీరియల్ వాడాలి? ఇట్లా అన్నీ చెప్తారు. దానికోసం మీరు 5000 కన్సల్టేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుందనమాట. ఇల్లు మొత్తం గూడా వాళ్ళు ఇంటీరియర్స్ చేస్తారు. ప్రతి రూమ్‌కి 5000 చొప్పున మీరు పే చేయాల్సి ఉంటుంది. సో, ఓన్లీ కిచెన్ మీరు చేయించుకోవాలనుకున్నారనుకోండి ఇక్కడ మొత్తం కిచెన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఇలా రైట్ సైడ్‌లో వాళ్ళు కూర్చొనుంటారు. వెళ్ళి కన్సల్టేషన్ తీసుకోండి. ఒక 5000లో మీకు మంచి ఐడియా వస్తుంది. కావాలంటే ఐకియాలో తీసుకోవచ్చు. లేదా బయట నుంచి చేయించుకోవచ్చనమాట. జస్ట్ నేను ఊరికే అడిగాను. మన వాళ్ళు చాలామంది ఉంటారు గదా! అని అలా ఎక్స్‌ట్రా ఇన్ఫో తీసుకున్నాను. అది మీకిప్పుడు చెప్పేసా అనమాట. మీకు యూజ్ అవుతే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అండ్ ఇంకా మా ఇంట్లో ఆనియన్స్ అండ్ పొటాటోస్ వేయడానికి ఈ బాస్కెట్సే అండి. చాలామంది అడిగారు. ఇవేం సేల్‌లో లేవు. ఊరికే చూపిస్తున్నా. ఇవి ఎప్పుడు గూడా 699లోనే ఉంటాయి.
బట్ చాలామంది అడుగుతున్నారని చూపిస్తున్నా అనమాట. ఇప్పుడు ఆ కిచెన్స్ దాటేసి వచ్చిన తర్వాత ఈ బాస్కెట్స్ ఉంటాయి. నేను తీసుకున్నప్పుడు బ్లూ ఒక్కటే ఉండే. ఇప్పుడైతే చక్కగా వైట్, గ్రే, యెల్లో అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా వాష్‌రూమ్స్ కోసం మంచి షెల్ఫ్స్ ఉన్నాయండి. 18,000 ఇది యాక్చువల్‌గా. బట్ 14,000కి సేల్‌లో ఉంది. కింద గూడా ఇలా కింద ఆనకుండా ఉంటదనమాట. సో, వాష్‌రూమ్‌లో మనకి వాటర్ కాంటాక్ట్‌లో లేకుండా ఉండాలి గదా! అలానే ఉంటది. వెరీ నైస్. అండ్ ఇంత స్టోరేజ్ ఉంటే వాష్‌రూమ్‌లో ఇంకేంటి చెప్పండి. నాకేంటంటే కొంచెం ఎలా ఓపెన్ అయితాయి అని చూసుకుంటా ఉండాలి నేను. ఒక చేతిలోనేమో కెమెరా ఉంటది. హ్యాండ్ బ్యాగ్ ఉంటది. ఇంకో చేత్తో నేను ఆ ప్రొడక్ట్ చూపిస్తా ఉండాలి. ఒక్కోసారి నాకు ఆ ప్రొడక్ట్ ఎలా ఓపెన్ అయిద్దో అర్థమైద్ది. ఒక్కోసారి అర్థం కాదనమాట. ఇందాక ఎంత స్ట్రగుల్ అయ్యానో ఇప్పుడు ఎంత ఈజీగా ఓపెన్ చేశా చూడండి. సో, దీని మీద కూడా సేల్ ఉందనమాట. గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్ ఇవన్నీ కూడా ఉంటాయి వాటిల్లో. అండ్ ఇలా మిర్రర్స్ కానీ, ఇట్లా చాలా వాటి మీద సేల్ ఉంది. అండ్ ఇదొక న్యూ ప్రోడక్ట్ అనిపించిందండి. ఎప్పుడు నేను చూపించలేదు మీకు. ఇదేంటంటే లాండ్రీ షెల్ఫ్ అనమాట. ఇలా గాలి పోవడానికి కూడా వచ్చింది. లోపల అన్నీ కూడా లాండ్రీ వేసి పెట్టుకోవచ్చు. అనిపించింది నాకు. ఒకవేళ మీ వాష్‌రూమ్ ఇంత పెద్దగా ఉంటే మాత్రం డెఫినెట్‌లీ యూ కెన్ గో ఫర్ దిస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ లాండ్రీ బాస్కెట్స్. ఈసారి ఎన్ని కొత్త ఐటెమ్స్ కనిపించాయో, ఒకటి రెండు నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. బట్ నాకేమనిపించిందంటే మళ్ళీ నేను ఫిబ్రవరిలో వెళ్తాను. వెళ్ళినప్పుడు ఓన్లీ న్యూ ప్రొడక్ట్స్ అనేసి ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే ఇట్స్ వర్త్ అనమాట. అన్నున్నాయి న్యూ ప్రొడక్ట్స్. అండ్ ఇవి మై మోస్ట్ ఫేవరెట్ అండి ఇవి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఇవన్నీ కూడా సేల్‌లో ఉన్నాయి. 3 డిఫరెంట్ టైప్స్ అండ్ మస్త్ సేల్‌లో ఉన్నాయి. 2,000కే వచ్చేసాయి. దే ఆర్ సో క్యూట్. అసలు ఒక మూలకి పెట్టేసి వాటి మీద లైట్స్ అండ్ ప్లాంట్స్, బుక్స్ ఇవన్నీ పెడితే ఆ రూమ్‌కే అందం వచ్చేస్తదనమాట. నాకెప్పుడు ఇదంటే చాలా ఇష్టం. దీంట్లో వైట్ కలర్ కూడా అవైలబుల్ ఉంటది. అండ్ ఇదే సెక్షన్‌లో ట్యాప్స్, షవర్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటి మీద కూడా 15% ఆఫ్ నడుస్తుందనమాట. ఐకియాలో ఇవి కూడా దొరుకుతాయని చాలామందికి తెలీదు. ట్యాప్స్ కానీ, షవర్స్ కానీ ఇవన్నీ దొరుకుతాయండి. సో, మీరు బయట ప్లంబింగ్ మెటీరియల్స్ తీసుకునే బదులు ఐకియాలో తీసుకోవచ్చు. మీ ప్లంబర్‌తోనే వీటిని ఇన్‌స్టాల్ చేయించుకోవచ్చనమాట. ఎందుకు ఇక్కడ తీసుకుంటే బెటర్ అంటే, ఒకవేళ మీకు మల్టిపుల్ ఐటెమ్స్ కావాలన్నా, లేదంటే ఫ్యూచర్‌లో సేమ్ థింగ్ కావాలన్నా సరే ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ప్రోడక్ట్‌కి కూడా ఒక కోడ్ ఉంటుందనమాట. సో, దాని ప్రకారం మీకు ఈజీగా దొరుకుతుంది. అండ్ ఇది చూడండి. ఇవి సిరామిక్‌వి టూత్ బ్రషెస్ వేసుకోవడానికనమాట. ఇలా కంప్లీట్ సెట్ తీసుకోవచ్చు. వీటి మీద కూడా సేల్ ఉంది. ఏదైనా గానీ వాష్‌రూమ్‌లో అలా అన్నీ ప్రాపర్‌గా పెట్టుకుంటే బావుంటుందనమాట. ఎప్పుడైనా గానీ మనం ఇల్లు మొత్తం ఆర్గనైజ్ చేసుకొని, ఇంకా విమ్ లిక్విడ్ డబ్బా అలా పెట్టేసి, లేదంటే డెటాల్ హ్యాండ్ వాష్ అలా పెట్టేసామనుకోండి, అలా అప్పీలింగ్‌గా ఉండదు. వాటిని కూడా అందమైన బాక్సెస్‌లో పెట్టుకోవాలనమాట. అప్పుడే ఇల్లు మొత్తం గూడా అందంగా కనిపిస్తది. అండ్ ఇదొచ్చేసి డోర్‌కి హ్యాంగ్ చేసుకోవడానికండి హ్యాంగర్. 499 ఇది. దీనికి ఏమి హోల్స్ అవి చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ డోర్‌కి వెనుక సైడ్ ఇలా హ్యాంగ్ చేసేసామంటే ఏవైనా మన యాక్సెసరీస్ కానీ, డ్రెసెస్ కానీ, టవల్స్ కానీ అలా ఆరేసుకోవడానికి బావుంటది. అండ్ ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 21,990. ఇదొచ్చేసి బంక్ బెడ్ అనమాట. జస్ట్ దీని మీద సేల్ ఉంది అని చూపించేస్తున్నాను. ఎవరైనా కిడ్స్ కోసం చూస్తున్నట్లయితే. నాకైతే ఒక్కోసారి అనిపిస్తది. సింగిల్ కిడ్స్ అన్నిటికంటే ఎక్కువ మిస్ అయ్యేది బంక్ బెడ్‌నే అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళకసలు బంక్ బెడ్ మనం కొనం గదా! సింగిల్ కిడ్ అయితే. సో, అయ్యో పాపం అనిపిస్తదనమాట. ఈ మధ్య కాలంలో అయితే కింద బెడ్ లేకుండా కింద స్టడీ టేబుల్ వచ్చేలాగా బంక్ బెడ్స్ వస్తున్నాయి. మీకు ఒకవేళ సింగిల్ కిడ్ అయితే మాత్రం తప్పకుండా తీసుకోండి. పాపం వాళ్ళు కూడా ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది చూస్తారనమాట. మా అబ్బాయి అయితే ఎప్పుడూ బంక్ బెడ్ ఎక్స్‌పీరియన్స్ అనేది చేయలేదు. అండ్ ఇంకా ఇదొచ్చేసి కబోర్డ్ అండి. దీని మీద కూడా మంచి ఆఫ్ ఉంది. 49,700 అనమాట. ఒకసారి అలా చూపించేస్తాను. సో, ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ కబోర్డ్ అనమాట. ఇప్పుడు లోపల మనకి ఏవేవైతే డెస్క్‌లు, లైట్లు అన్నీ కనిపిస్తున్నాయో అవన్నీ మనం సెపరేట్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. ఐకియాలో ప్రైసింగ్ అలానే ఉంటదనమాట. దానివల్ల ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ఒకటేమో కాస్ట్ ఎక్కువవుతది. ఇంకా లాభం ఏంటి అంటే మనకి నచ్చినట్లుగా చేయించుకోవచ్చనమాట. ఎన్ని డెస్కులు పెట్టుకోవాలి, ఎక్కడ ఏది పెట్టుకోవాలి అదంతా గూడా మనకి నచ్చినట్లుగా చేయించుకోవచ్చు. సో, ఇక్కడొచ్చేసి కిడ్స్ టవల్స్ ఉన్నాయండి. ఇవి గూడా సేల్‌లో ఉన్నాయన్నమాట. 499. సో, చిన్నవి గూడా నేను చూపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక్ పనికొచ్చేది ఒకటి రెండే ఉందనుకోండి. మీరు వెళ్తే వెళ్తారు, లేదంటే లేదు. మీకు పనికొచ్చేవి ఒక 10 ఉన్నాయనుకోండి, వెళ్ళే ప్రాబబిలిటీ ఎక్కువుంటది. మీరంత ఖర్చు పెట్టుకొని వెళ్ళినందుకు ఎక్కువ కొనుక్కొని రావచ్చు. అందుకే నేను చిన్నవైనా, పెద్దవైనా చూపిచ్చేస్తా అనమాట సేల్ వీడియోలో. డైలీ అయితే నా వీడియోస్ ఒక 15 మినిట్స్
నుంచి 20 మినిట్స్ వరకే ఉంటాయి. ఒక్క ఐకియా వీడియోస్ అయితేనే కొంచెం లెంగ్తీ అయిపోతూ ఉంటాయి. కిడ్స్ రూమ్‌లో అన్నీ గూడా ప్రాపర్‌గా ఉంటే భలే చక్కగా అనిపిస్తది. అసలు నాకు కిడ్స్ రూమ్ డిజైన్ జేయడం చాలా ఇష్టం. ఒకసారయితే మా అబ్బాయి బర్త్‌డేకి నేను రూమ్ డిజైన్ జేసి ఇచ్చా అనమాట గిఫ్ట్ కింద. అండ్ ఇంకా ఇదొచ్చేసి రూ. 9098. ఎంత బావుంది గదా! సో, కలర్స్ ఇవన్నీ గూడా చాలా బావున్నాయి. అండ్ మీరు ఇప్పటివరకి ఐకియా ఫ్యామిలీ మెంబర్‌షిప్ తీసుకోపోతే తప్పకుండా తీసుకోండి. దానికి జస్ట్ ఇండివిడ్యువల్‌కే ఇచ్చేస్తారది. ఐకియా ఫ్యామిలీ కింద అనమాట. ఇట్స్ ఫ్రీ. జస్ట్ బిల్లింగ్ కౌంటర్ దగ్గర జస్ట్ కొద్దిగా ఫార్మ్ లాగా నింపాల్సొస్తుంది అంతే. ఒక్కోసారి ఏంటంటే కాఫీ ఫ్రీ వస్తుంది. అలానే అందరికంటే ముందు మనకి మెయిల్స్ వస్తాయన్నమాట. ఏమైనా సేల్ ఉంటే, అలానే ఏవైనా ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి వాటి మీద ఎక్స్‌ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో, ఫ్యామిలీ మెంబర్‌షిప్ కంపల్సరీ తీసుకోండి నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు. ఇంక ఇదొచ్చేసి చైర్ ప్యాడ్ అనమాట. ఇక్కడి నుంచి గ్రౌండ్ ఫ్లోర్. ఇందాకటి వరకు టాప్ ఫ్లోర్. ఇక్కడి నుంచి గ్రౌండ్ ఫ్లోర్. ఇంక ఇక్కడి నుంచి మై మోస్ట్ ఫేవరెట్ సెక్షన్ అనమాట. కిచెన్ సెక్షన్. చైర్ ప్యాడ్ వచ్చేసి 199. ఏ చైర్‌కైనా గానీ దీన్ని టై చేసేసి వేసేయొచ్చు. ఒక్క కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది సేల్‌లో. ఇంకా టిష్యూస్ కూడా చాలా బావుంటాయండి ఐకియాలో. నేను తీసుకుంటూ ఉంటాననమాట. బయట మనం 2 టిష్యూస్ వాడితే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో, ఇక్కడ ఒక్క టిష్యూతోనే అంత మంచిగా ఎఫెక్ట్ ఉంటుంది. బావుంటుంది. మా కార్‌లో పెట్టా నేను ఇవే తీసుకెళ్ళి 129 అనమాట. బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి. బావుంటాయి. క్వాలిటీ బావుంటదనమాట. టిష్యూస్‌కి ఏంటంటే క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ గదా! సో, నేను అవి గూడా ఇక్కడి నుంచే తీసుకుంటూ ఉంటాను. అండ్ ఇదొచ్చేసి నేను లాస్ట్ మంత్ కూడా మీకు చూపిచ్చాను. ఒక 100 గ్రామ్స్ అంతా మసాలాలు పడతాయన్నమాట. చాలా క్లాసీ ప్రొడక్ట్ అసలు. దీంట్లో ఇంకా చిన్నవి గూడా ఉన్నాయన్నమాట. సో, కిచెన్ మొత్తం మీరు స్క్రాచ్ నుంచి కనుక డిజైన్ చేసుకుంటున్నట్లయితే ఈసారి ఇవి తీసుకోండి. ఇంకా వేరేవి ట్రెండ్ పోయింది. ఇంకా ఈ ట్రెండ్ అన్నమాట ఇప్పుడు. 449కి 4 సూపర్బున్నాయసలు. సో, ఏంటంటే బరువు కూడా లేవు. నార్మల్‌గా మొన్నటి వరకు వచ్చేయన్నీ బరువుగా ఉండేయి. ఈ బరువు గూడా లేవన్నమాట. చూడటానికి కూడా చాలా అనిపిచ్చాయి. అండ్ ఇవొచ్చేసి లేబుల్స్ అండి. నేను తీసుకున్నాను ఇవి. ఎప్పుడన్నా నేను వ్లాగ్‌లో చూపిస్తాను. ఇంకా నేను స్టిక్ చేయలేదు. 159కి 50 లేబుల్స్ అండి. చిన్న లేబుల్స్, పెద్ద లేబుల్స్ ఉన్నాయి. వీటి మీద ఇంకా మనం పెన్‌తో రాసేసుకొని జార్స్ మీద, కంటైనర్స్ మీద స్టిక్ చేసేసుకోవాలి. నాకైతే ఇంకా చాలా అవసరం అనిపిచ్చింది. అందుకనే తీసేసుకున్నాను. స్టీల్ డబ్బాలనమాట నా దగ్గరున్నవి. ఇంకా కావాలి అనిపిచ్చింది. ఇదొచ్చేసి యూఎస్‌లో ఏదైనా కెఫేకెళ్లారనుకోండి, ఇందులో షుగర్ వేసేసి టేబుల్ మీద పెడతారనమాట. మీకు కాఫీలో ఎక్స్‌ట్రా షుగర్ కావాలనుకోండి, దీంట్లో నుంచి వంపేసుకోవచ్చు. 199. అక్కడ షుగర్ ఏంటంటే మనలాగా ఇంత క్రిస్టలైజ్డ్‌గా ఉండదు. కొంచెం హాఫ్ పౌడర్ చేసినట్లు ఉంటదనమాట. సో, ప్రతి హోటల్‌లోనూ, కేఫేలోనూ మీకు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో, సేమ్ ప్రొడక్ట్ నాకు ఈసారి కనిపిచ్చింది. ఇలాంటి కొత్త ప్రొడక్ట్స్ నేను చాలా చూసాను. నేనింకా నెక్స్ట్ టైమ్ ప్రాపర్ వీడియో చేసి చూపిస్తాను. ఇందాక చూసిందేమో షుగర్ కోసం కదా! ఇదొచ్చేసి వెనిగర్ కానీ, ఏమైనా సాస్ కానీ వేసుకోవడానికనమాట. ఇవి గూడా అంతే హోటల్స్‌లో అలా టేబుల్ మీద పెట్టేసుంటాయి. 299. జనరల్‌గా మన దగ్గరొచ్చేసి కెచప్ అండ్ అవన్నీ పెట్టుంటాయి గదా! ఇది గ్లాస్‌దనమాట. ప్లాస్టిక్ కాకుండా గ్లాస్ చూడ్డానికి కూడా బావుంది. అండ్ ఈ నైఫ్స్ వచ్చేసి 199 అండి. మా ఇంట్లో ఇవే నైఫ్స్ అనమాట. నైఫ్స్ అన్నీ గూడా ఐకియావే. హైదరాబాద్‌లో ఐకియా పెట్టకముందే మేము యూఎస్ నుంచి వచ్చేసాము. అప్పుడు నేను ఐకియా నుంచి నైఫ్స్ కూడా కొనుక్కొనొచ్చా అనమాట ఇంటి కోసం. ఇక్కడికొచ్చేటప్పుడు తీసుకొనొచ్చాను. తర్వాత లక్కీగా ఇంకిక్కడ గూడా ఐకియా పెట్టిన తర్వాత నేను ఇంక ఇక్కడి నుంచే తీసుకుంటున్నాను. ఇక్కడ నైఫ్ షార్ప్‌నర్ గూడా దొరుకుతది ఒక 400లో. అది తీసేసుకున్నామంటే ఇంకసలు 2, 3 ఏళ్ళు ఒక్క నైఫ్‌తో మనం గడిపేసేయొచ్చు ఒక్క సెట్ తోటి. ఇంకా ఈ జార్స్ వచ్చేసి 349కి 3 అండి. చిన్న చిన్నవి. ఇది ఓకే. ఈ సేల్ అయితే అప్పుడప్పుడు పడుతూనే ఉంటుంది. ఇవేంటంటే ప్లెయిన్ జార్స్ కూడా ఉంటాయి. ఇలా డిజైన్ ఉన్నవి గూడా ఉంటాయి. ఇవి డిజైన్ ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ చట్నీస్ లేదా సాసెస్ కానీ, డిప్స్ కానీ ఏమన్నా మీరు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాలి అంటే బావుంటాయి. మంచి ఎయిర్ టైట్‌గా ఉంటాయన్నమాట. అండ్ ఇదొచ్చేసి గ్రిల్ పాన్ అండి. ఇది యాక్చువల్‌గా కొత్త ప్రొడక్ట్ అసలు లాస్ట్ మంతో అంతకుముందు నేను చూపిచ్చాను. వన్ ఆఫ్ ద న్యూ ప్రొడక్ట్ అనేసి సేల్‌లోకొచ్చింది. 1290. ఐకియాలో కొంచెం కుక్‌వేర్ అనేది కాస్ట్‌లీనే ఉంటది. బట్ క్వాలిటీ చాలా బావుంటదనమాట. మందంగా ఉండడం, అడుగు మాడకుండా ఉండడం అట్లా ఉంటది. ఇది గూడా నాకు అనిపిచ్చింది. ఎందుకంటే స్టిక్ అవ్వకుండా బావుండాలనమాట గ్రిల్ పాన్ అనేది. 1290 రూపీస్‌కి సేల్‌లో ఉంది. ఇంకా ఇదంతా గూడా ప్లేస్ మ్యాట్స్, డైనింగ్ సెక్షన్ అనమాట. మీకు 100 బిలో ఐటెమ్స్ కావాలి అంటే ఇక్కడ డెఫినెట్‌గా దొరుకుతాయండి. 89, 99 ఇలా ఇంకా కొన్ని డేస్‌లో అయితే 49 రూపీస్‌కే ఉంటాయన్నమాట.
సో, చాలా మంచి మంచి డిజైన్స్ ఇవన్నీ గూడా వచ్చాయి. ఇంకా క్రిస్మస్ కూడా అయిపోయింది గాబట్టి రెడ్ కలర్ మ్యాట్ అలానే క్రిస్మస్ థీమ్ ఉన్న మ్యాట్ ఇవన్నీ గూడా చాలా తక్కువకే ఉన్నాయన్నమాట ఇప్పుడు. నాకైతే ఎకో ఫ్రెండ్లీ ఈ వుడెన్ కలర్‌లో ఉన్నవంటే చాలా ఇష్టం. ఇదైతే నేను లాస్ట్ మంత్ తీసుకున్నాను. 199 అనమాట. సో, ఇలాంటివి నాకు చాలా నచ్చుతాయి ఏవైనా గానీ టేబుల్ మీద పెట్టడానికి. అండ్ ఇంకా ఈ కుషన్ వచ్చేసి క్రిస్మస్ తర్వాత సేల్ అనుకోండి. 199కి కుషన్ కవర్ అనమాట. దీని మెజర్‌మెంట్ వచ్చేసి 20 ఇంచెస్ బై 20 ఇంచెస్. సెంటీమీటర్స్‌లో అయితే 50/50 అనమాట. సో, మీకు కుషన్ సెపరేట్‌గా తీసుకోవాల్సి ఉంటుందండి. ఇది ఓన్లీ కుషన్ కవర్ అనమాట. జనరల్‌గా ఐకియాలో కుషన్ కవర్స్ వచ్చేసి 299, 399 అలా ఉంటాయి. 99, 199, 149 అలా ఉన్నాయంటే మీరు ఇమ్మీడియేట్‌గా తీసుకోవచ్చు డౌట్ లేకుండా. అండ్ ఇంకా ఇవొచ్చేసి కుషన్స్. వీటి మెజర్‌మెంట్ వచ్చేసి 16/16 ఇంచెస్ లేదా 20/20 సెంటీమీటర్స్ అనమాట. 129కి ఒకటి. దీనికి ఇదే సైజ్‌ది కుషన్ కవర్ కావాలంటే మీకు దొరికేస్తది. బట్ ఇవి కుషన్స్ అనమాట. రెడ్ అండ్ యెల్లో. యాజ్ సచ్ ఇలా గూడా మనం వాడుకోవచ్చు. కాకపోతే మరకలు పడకుండా ఉండాలి అంటే మనం కవర్స్ ఏసుకోవాలంతే. బట్ చూడ్డానికైతే సూపర్ ప్రిటీగా ఉన్నాయి కలర్స్ వచ్చేసి. అండ్ అలానే చాలా కుషన్ కవర్స్ మీద సేల్ కూడా ఉందండి. ఐకియాలో అసలు 99కి కుషన్ కవర్స్ దొరకవు. బట్ ఈసారి నాకు కనిపించాయన్నమాట. ఇలా మంచి సాలిడ్ బ్రౌన్ కలర్ చాలా బావుంది. 199కి ఉంది. అండ్ ఇప్పుడు చూపించబోయే కుషన్ కవర్స్ అన్నీ గూడా 50/50 మెజర్‌మెంట్స్ అనమాట. సో, మీలో చాలామంది కామెంట్స్ పెట్టారు. ఎందుకింత కంటిన్యూయస్‌గా మాట్లాడతారు అనేసి. నేను ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే అంత ఎక్కువ మాట్లాడాల్సొస్తది. ఈ మెజర్‌మెంట్స్ ఇవన్నీ ఎక్కడ తెలియకుండా మళ్ళీ మనం చిన్నయి తీసేసుకోవడమో, పెద్దయి తీసేసుకోవడమో అవుతది గదా! అందుకే నాకు తెలిసిందంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి అనేసి తపన అనమాట. అండ్ ఇంకా నేను రఫ్‌గా చూపిచ్చేస్తున్నా చూడండి. 149లో ఉంది, 399లో ఉంది. అలా వాటి మీద ఉన్న ఒరిజినల్ ప్రైసెస్‌లో డెఫినిట్‌గా మీకు తక్కువకే వస్తాయన్నమాట. మీరు ఐకియాలో ఎప్పుడు షాపింగ్ చేయాలి అనుకున్నా గానీ, మన వీడియో చూసేసి వెళ్ళండి. మీకు మంచి ఐడియా వస్తుంది. అలానే జాన్వరి ఈస్ ద బెస్ట్ టైమ్ అనమాట షాపింగ్‌కి. అండ్ మా ఇంట్లో కుషన్ కవర్స్ కూడా ఇక్కడి నుంచే తీసుకున్నాను. నేను 299 ఈచ్‌కి తీసుకున్నా అనమాట. అండ్ ఈ కుషన్ చూడండి. ఇది కుషన్ 299 ఇది నాకు చాలా తీసుకోవాలని ఉండే. బట్ నేను తీసుకోలేదు. ఎందుకంటే నేను అసలు పడుకునేటప్పుడు పిల్లో వేసుకోను. సో, ఇంక నేను ఇది కొన్నా గానీ ఇది ఎందుకు కొన్నావు అంటే నాకు చెప్పడానికి కూడా ఎక్స్‌ప్లనేషన్ లేదనమాట ఇంట్లో. అందుకనే నేను ఇంక తీసుకోలేదు. అండ్ మా సోఫా కొద్దిగా డిజాస్టర్ అయింది. అది నేను ఒక వ్లాగ్‌లో చెప్తాను. అందుకే గూడా నేను ఇంకేం కుషన్స్ కొనట్లేదు. ఇవొచ్చేసి ఫ్లాట్ షీట్స్ అండి. ఫ్లాట్ షీట్స్ మీద కొంచెం సేల్ ఉందనమాట. ఫిట్టెడ్ షీట్స్ మీద అయితే ఎలాంటి సేల్ లేదు. సో, ఇక్కడ 599 అనేసి బోర్డ్ పెట్టుంది. బట్ అన్నీ 599 కాదు. కొన్ని 599 కొన్ని ఇంకా 699, 799, 999 అలా ఉన్నాయన్నమాట. ఇంకా సింగిల్ గూడా ఉన్నాయి. డబుల్ గూడా ఉన్నాయి వీటిల్లో. ఇంకా కార్పెట్ సెక్షన్‌లోకొస్తే నాకిది భలే నచ్చిందండి. అసలు దీని సైజ్ కానీ, దీని కలర్ కాంబినేషన్ చాలా బావుంది. సూపర్ క్లాసీ అనిపించింది నాకు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎంతన్నా బావుంటది గదా! అసలు మంచి క్లాసీ లుక్ తీసుకొస్తది. మంచి 6000లో ఉంది. బాటమ్ గూడా బావుంది. మరీ జారేలాగా ఏం లేదనమాట. జారకుండా గూడా యాక్సెసరీస్ ఉంటాయి. చివర్లు మనం టేప్‌తో పెట్టొచ్చు. అట్లా ఏదో ఒకటి చేసి పెట్టొచ్చు. బావుందసలు. కాపోతే అంత పెద్ద హాల్ లేదు గానీ, కార్పెట్ మాత్రం నాకు చాలా బా నచ్చింది. దాంట్లోనే ఇంకా చిన్నదొచ్చేసి 359 అనమాట. ఇది గూడా బావుంది. ఐకియాలో కార్పెట్స్ తీసుకుంటే అసలు పాడవవు తెలుసా? మనకి విసుగు పుట్టాలి. ఇంతకుముందు నేను తీసుకున్నాను. అంతెందుకు మా ఇంట్లో కిచెన్‌లో గానీ, బాత్రూమ్స్ దగ్గర గానీ వేసే కార్పెట్స్ ఉన్నాయి. చిన్న చిన్నవి మ్యాట్స్. అవైతే నేను కొన్ని వందల సార్లు వాష్ చేశాను. ఇప్పటివరకి పాడవ్వలేదు. సో, కొన్ని ఐటెమ్స్ బావుంటాయి అట్లా. అండ్ ఇంకా క్రిస్మస్ అయిపోయింది కాబట్టి లైట్స్ అన్నీ కూడా సేల్‌లోకొచ్చాయి చూసారా? 499వి ఇప్పుడు 399 అనమాట. బట్ మీరు ఫస్ట్ సర్క్యులర్ హబ్ వీడియో చూడండి. ఫస్ట్ సర్క్యులర్ హబ్‌కే వెళ్ళండి. అక్కడ కొనుక్కునేవి కొనుక్కోండి. ఆ తర్వాత స్టోర్‌లోకొచ్చి కొనుక్కోండి. అది బెస్ట్ థింగ్ అనమాట. సర్క్యులర్ హబ్‌లోకి మీరు డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు తెలుసా? బిల్లింగ్ ఏమి చేయకుండా డైరెక్ట్‌గా ఫస్ట్ సర్క్యులర్ హబ్‌లోకి వెళ్ళొచ్చు. ఎట్లా వెళ్ళాలి అనేది కూడా ఆ వీడియోలో ఉంటుంది. లాస్ట్‌లో ఉంటుంది చూడండి. అండ్ ఇదొచ్చేసి 149 ఇది నేను మీకు చాలా సార్లు చూపిచ్చాను గూడా. బట్ 149 ప్రైసింగ్ ఈజ్ వెరీ గుడ్. అందుకే మళ్ళొక్కసారి చూపిస్తున్నాను. ఇవేంటంటే అలా ఓపెన్‌గా పెట్టుకున్నా గానీ అందంగా ఉంటాయి. అండ్ దిస్ వన్
అసలు ఎంత బాగుందో తెలుసా? ఎప్పుడు కూడా ఇవి 299కి ఉంటాయండి. అంటే జస్ట్ మై హ్యాపీ ప్లేస్, బుక్ లవర్, ట్రావెలర్, ఫ్యామిలీ అండ్ షైన్ ఆన్ ఇలా రాసేసి ఉంటాయన్నమాట. ఇందులో ఇవి 99 అసలెప్పుడు 299. ఇవి స్క్రూస్ పెట్టడానికి కూడా ఉంటాయి. మనం 2 సైడ్ టేప్‌తో అయినా పెట్టుకోవచ్చు. స్క్రూతో అయినా గానీ మనం పెట్టుకోవచ్చనమాట. ఇంట్లో డెకరేట్ చేసినప్పుడు ఒక చోట ఎక్కడైనా అలా పెడితే బావుంటది. వీటి చుట్టూ ఏమన్నా ఫోటోస్ కానీ, ప్లాంట్స్ కానీ అట్లా పెట్టుకోవచ్చు. నాకైతే చాలా బా నచ్చింది. నేను 2, 3 ఐటెమ్స్ కొన్నాను గూడా. అవేంటి అనేది వ్లాగ్స్‌లో చూపిస్తాను. తప్పకుండా చూస్తూ ఉండండి. ఇదొచ్చేసి ఇంకా ఫ్రూట్స్ బాస్కెట్ అనుకోండి, ఇంకా వీటిలో ఏవైనా వేసుకోవచ్చనుకోండి. ఇది మెటల్‌దనమాట. ఒకటే కలర్ అవైలబుల్ ఉంది. 299. ఇవొచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఫోటో ఫ్రేమ్స్ అన్నీ దాటిన తర్వాత క్యాండిల్స్ ఇవన్నీ ఉంటది. ఒక సెక్షన్ ఉంటుంది. అన్ని డెకోర్ ఐటెమ్స్ ఉంటాయి. అక్కడున్నాయన్నమాట. ఇంకా క్రిస్మస్ అయిపోయింది కాబట్టి క్యాండిల్స్ కూడా మంచి సేల్‌లో ఉన్నాయండి. దిస్ ఈస్ ద టైమ్ నేను ముందే చెప్పాను గదా! ఎప్పుడైనా గానీ ఆఫ్ సీజన్‌లోనే మనం షాపింగ్ జేసుకోవాలి. వీటిని మంచిగా స్టోర్ చేసుకున్నామనుకోండి నెక్స్ట్ క్రిస్మస్‌కి గూడా చక్కగా వాడుకోవచ్చు. సో, ఈ రెడ్ కలర్ క్యాండిల్స్ కానీ ఇవన్నీ గూడా ఇప్పుడు చాలా తక్కువకు దొరుకుతాయి. అండ్ ఇది కూడా ఒకటి చాలా కొత్తగా అనిపించింది నాకు. కలర్ చాలా బావుంది. ఫ్లవర్ వైస్ అనమాట. 399కే ఉంది. సేల్‌లో ఉంది. సో, కొత్త ఐటెమ్స్ నాకు చాలా కనిపించాయి. ఒక 2, 3 నేనింకా ఆపుకోలేక మీతో షేర్ చేసేసుకున్నాను ఈ వీడియోలో. బట్ నెక్స్ట్ మంత్ మాత్రం నేను 2024 న్యూ ప్రొడక్ట్స్ మీద వీడియో చేస్తానండి. అంత లెంగ్తీ వీడియో అవుతది గూడా. అన్ని ప్రొడక్ట్స్ వచ్చాయన్నమాట. ఇది చూడండి 799 దిస్ ఈజ్ సో క్యూట్. దీని లోపల ప్లాంట్స్ పెడితే మాత్రం ఎంత మంచి లుక్ వస్తదంటే కొన్ని ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయంటే, దానివల్ల అసలు ఇంటికి మంచి రిచ్ లుక్ వచ్చేస్తదనమాట. మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మన సెలెక్షన్ అలా ఉండాలి. సో, అదండి ఈసారి ఐకియా వీడియో లెంగ్తీగా ఉన్నా సరే లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. లాస్ట్‌లో సర్క్యులర్ వీడియో ఉంది. అది కూడా చూసేయండి. మన ఛానెల్‌లో ఎవ్రీడే డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. అవి కూడా తప్పకుండా చూడండి. అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ అండ్ షేర్. బై.